మంత్ర ప్రయోగాలు నీ మీద జరిగిన, తాంత్రిక విద్యలు నీ మీద ప్రయోగించిన, నీకున్న ఒకే ఒక బలమైన ఆయుధం యేసు నామం. 1000 దుష్టశక్తులు, 1000 మంత్రగాళ్ళు ఏకమై అందరూ కలిసి నీ మీద ప్రయోగించిన ఒక్క యేసు నామం చాలు, నీ వెంట్రుక కూడా కదల్చలేరు వాళ్ళు. ఒక్క యేసునామం చాలు. 1000 దయ్యాలు ఏకమైన యేసునామం నీకు ప్రాకారమై ఉంటే ఆ 1000 ఏకమై ఒక్కటి కూడా కదిలించలేవు. ఆ నామముల శక్తి, దాన్ని నేను ఆశ్రయిస్తున్నా ప్రభువా అని ఆయన కృపను వేడో, ఆయన నామములో ఉన్న శక్తిని అడుగు. అది ఒక స్వస్థత విషయంలోనే కాదు, నీకు మొండికి పడుతున్నటువంటి ఏ విషయాల్లోనైనా ఆ నామం అద్భుతంగా ఉపకరిస్తుంది. అది దేవుడు మనకిచ్చిన వరం, యేసయ్య నామం. ప్రార్థన చేశాను కానీ అన్నా మంచోండి కాదులే అన్నా, నేను ఎందుకంటే నా ప్రార్థన దేవుడు ప్రార్థన చేశాను కానన్నా, ఇప్పుడు ఎంత కంట్రోల్ చేసినా ఎక్కడో చోట తేడా పడుతున్నావు. మరి అన్ని కంట్రోల్ చేయడం నోరు ఆగట్లా. మరి ఆయన అగ్నివంటి నేత్రాలు అన్నాడు, మనకు ప్రకటన ఉంది కదా, మన లేఖనాలన్నీ తెలుసు మళ్ళీ మనకే. మరి ఇంత అగ్నివంటి పరిశుద్ధుడు మనం చూసినప్పుడు మనం ఏడన్నా ఏదో ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకంటాడన్నా, ఓరే నీ తెలివి తగలయ్యా అంటున్నాడు దేవుడు. అంటే ఇట్లనే అంటలేదులే, ఏమి తెలివి నా కుమారుడు అంటున్నాడు ఆయన. మన భాష చెబుతున్నా, నీకు తెలివి తగలయ్యా. నువ్వు అడుగుతున్నప్పుడు ఏ నామమును మెన్షన్ చేస్తున్నావో దాని మీద లక్ష్యం ఉంచాలి. శత్రువు వచ్చి నీవు మంచివాడవు కావు, మంచిదానవు కావు గనుక నీ ప్రార్థన వినడు అంటే అప్పుడు నీవు గుర్తుపట్టాలి ఏంటంటే, అవును నీకు ఇప్పుడు తెలిసిందాన్ని మంచిదాన్ని కాదు, మంచోడిని కాదని. అందుకే నువ్వు సైతాను అయ్యావు. నాకు ఎప్పుడో తెలుసురా. నా దేవుడికైతే అసలు జగత్తు పునాది 1000 మనకు ముందే తెలుసు, నేను మంచోడిని కాదని, నేను మంచిదాన్ని కాదని. ఇప్పుడు తెలిసింది నీకు ఇంత డిమ్ముగాడివి నువ్వు. ఆయనకేమో జగత్తు పునాది వేయబడక ముందే తెలుసు, నాకేమో ఆయన ఎరిగినప్పటి నుంచి తెలుసు. ఏమని తెలుసు అంటే, నేను మంచోడిని కాదు, మంచిదాన్ని కాదు. నీకేమో ఇప్పుడు తెలిసి నా దగ్గరికి వచ్చి కూర్చొని నువ్వు మంచిదాన్ని కాదు, నీ ప్రార్థన వినడు, నువ్వు మంచోడు కాదు, నీ ప్రార్థన వినడు, నువ్వు ఇప్పుడు నాకు కథలు చెప్తున్నావు. అయిపోయిన సినిమాని, నేను చూసిన సినిమా 100 సార్లు చూసిన సినిమాని మళ్ళీ ఫ్రెష్గా నాకు చూపిస్తున్నావు. క్యావరే సైతాన్. నేను ఏమని అడుగుతున్నానో ఒకసారి సరిగా వినరా. కూర్చోరా, నువ్వు కూడా పక్కన మోకాళ్ళే. ప్రేయర్ అయిపోయేటప్పుడు నేనేమంటానా విను. మొదట నా దోషములు ఒప్పుకుంటాను, నా అతిక్రమములు దిద్దుకుంటాను, అయినా సరే యేసునామాన్నే ఆశ్రయిస్తాను. అయినా సరే యేసునామాన్ని ఆశ్రయిస్తాను. ఇక్కడ మ్యాటర్ అంతా రాసి ఫైనల్లో సైన్ ఎవరిదో తెలుసా? యేసయ్యది. యేసు నామములో, ఆయన నామంలో అడిగే అర్హత నీకు ఎవరు ఇచ్చారు? ఆయనే ఇచ్చాడురా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను చేతును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినడలా మీకు ఏది ఇష్టమో అడగండి, నా తండ్రి నా నామంలో మీరు ఏం అడిగినా ఇస్తాడు. అక్కడే ఉన్నాయి ఇవన్నీ. బ్రదర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనకు జవాబు పొందడానికి మన నీతి క్రియల యేసు నామమా ఆధారం? అట్లయితే మనం ఏం క్రియలు చేసినా పర్వాలేదా? మరి మీరు అన్నారుగా యేసు నామం అని, మనం ఏ క్రియలు చేసినా పర్వాలేదా? కుదరదు. అట్లా అనరాదు. తిరిగి జన్మించిన మనము మళ్ళా ఎలాగూ పాపములో ఉందుము. పాపములు ఉండుట కాదు కదా మనల్ని రక్తంతో కడిగింది. పరిశుద్ధపరచబడిన వారై క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. గనుక మనము పాపము అపేక్షించకూడదు, పవిత్రంగానే బ్రతకాలి. దానికి కొన్ని కారణాలు నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే దీన్ని ఇక ముగిస్తా. ఈ పాయింట్ని, అంశం మెసేజ్ కాదు, ఈ పాయింట్ని ముగిస్తా. టెన్షన్ పడవకండి. కరెక్ట్గా టైం పెట్టుకోండి. 10 minutes ముగిస్తా. ఆ 10 నిమిషాలు ఈ మ్యాటర్ చెప్పి ముగిస్తా.
ఓకేనా? ఎవరు సంతోషపడతారని చెప్పాలండి, ఏదో హృదయంలో స్వాంతన పొందుతారని 10 నిమిషాలు. ఇప్పుడు ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నీ మనసుకి, మనసా నా నీతి క్రియలన్నీ ఆయన ముందు మురికి గుడ్డలు కదా, నేను మంచోడిని కాబట్టి నా ప్రార్థన వింటాడు, నేను చెడ్డోడిని కాబట్టి నా ప్రార్థన వినడు అంటే ఘనతంతా నా మంచి చెడ్డలకు వచ్చింది కానీ ఆయన కృపకు రాదు కదా, ఆయన నామమునకు రాదు కదా. మంచోడిని కాబట్టి నా ప్రార్థన వింటాడు అంటే నా మంచి గొప్పది, అక్కడ కృపకు స్థానం లేదు. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మంచోడిని కాబట్టి నా ప్రార్థన విన్నాడు అంటే నా మంచి గొప్పది కానీ ఆయన నామంతో పని లేదు, ఆయన నామం గొప్పది కాదు అనేగా అర్థం. ఇప్పుడు చెప్పు, నీ మంచి గొప్పదా, ఆయన నామం గొప్పదా? పెద్దగా చెప్పాలి. నీ నీతి గొప్పదా, ఆయన కృప గొప్పదా? అది పట్టుకున్నారు భక్తులు. అందుకని వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు కృపను వేడుకొని నామమును ఉపయోగించారు, జవాబు పొందారు. దీనికి నిరూపణగా పేతురు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా సొంత భక్తి కాదు శక్తి కాదు అన్నాడు. భక్తిలో ఉండే దినుసులే ఇందాక నేను చెప్పినవన్నీ, ప్రేమ, పరిశుద్ధత, నీతి, యథార్థత, ఇవన్నీ భక్తి అనే దానిలో ఉండే దినుసులు. కానీ ఇక్కడ పేతురు ఏమన్నాడు? వానికి స్వస్థత వచ్చిందంటే నా భక్తి కాదు, వానికి స్వస్థత వచ్చిందంటే నా శక్తి కూడా కాదు. నాకంత శక్తి ఉందా? ఒక కుంటివాడికి కాళ్ళు ఇవ్వగలిగే శక్తి నా దగ్గర ఉందా? పిచ్చి మోకల్లారా, నాకెళ్ళెందుకు రా చూస్తున్నారు? నా భక్తిలో అంత పరిపూర్ణత ఉందా? కాదు. నా భక్తి కాదు, నా శక్తి కాదు. మరి నీ భక్తి కాదన్నప్పుడు, నీ శక్తి కాదన్నప్పుడు, ఆ రెండిటికి నువ్వు విలువ ఇవ్వనప్పుడు అంత గొప్ప కార్యం ఎట్లా జరిగింది సీమోను? ఇప్పటిదాకా మేమనుకుంటున్నామంటే పవర్ఫుల్ భక్తి చేయాలి, పవర్ఫుల్గా ఉండాలి, శక్తితో ఉండాలి, భక్తి శక్తి అని కొట్టుకు సచ్చాం. ఇప్పుడు నువ్వు తేల్చి పడేసావు, ఆ భక్తి కాదు ఈ శక్తి కాదన్న. మరి ఇంకేంది సీమోను? నువ్వు భక్తుడు అయితే కా, నువ్వు భక్తిలో శక్తిని ఆశ్రయిస్తే ఆశ్రయించు, కానీ నీ భక్తిలో శక్తి ఆయన నామంలోనే ఉంది. ఆ నామం ఎత్తబడక మునుపు నీ శక్తి కానీ నీ భక్తి కానీ అందరి దినుసులు కానీ ఏవి పనికిరావు. అంటే తండ్రి సంతకం పెట్టాలంటే ఏ నామంలో వచ్చాడు వీడు అంటాడు. ఆడి భక్తి మీద వచ్చాడా, ఆడి శక్తి మీద వచ్చాడా, ఆడి సొంత నీతి క్రియల మీద వచ్చాడా? ఏందిరా కింద సైన్ ఏది? యేసు. ఓకే, అట్లయితే ఓకే, పెట్టేస్తా, రైట్ కొట్టేస్తాడు, పర్మిషన్ గ్రాంటెడ్ అని. దేవునికి స్తోత్రం. ఆ నామం లేదనుకో, ఒక కుంటోడు కాళ్ళు రావటం కాదు, మనం నిలబట్టమే ఉండదు. క్లియర్గా అర్థమైందా? దేవునికి మహిమ. ఇప్పుడు ఇక దేవులాడతావా? ఎవరి మీదన్నా చేయబెట్టి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ పిచ్చి మోకంతో వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది కానీ ఏమైనా నాన్న నాకంటే, ప్రభువా చండాలు పోండి నాయన, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయని ప్రాణం తీస్తుంది పిచ్చి మోకం, తెలియదు ప్రభువా, ఏదో అడుగుతుంది కదయ్యా, దీవించు నాయన, ఆశీర్వదించు నాయన, యేసునామములో ఆమేన్. పిచ్చోడు ప్రభువా ఎన్ని చెప్పినా అర్థం కాదు, నువ్వు చేతుల నుంచి కార్యం జరిగింది, ఏముంది నాయన నా దగ్గర, ఎంత చండాలు పోండి పిచ్చోడు తెలియదు. ఇక ఎప్పుడు రానియొద్దు ఆ ఫీలింగ్, ఎప్పుడు రానియొద్దు. ఇక్కడ నీ మంచితనం నీ చెడ్డతనంతో నిమిత్తం లేదు, అక్కడ నీ విశ్వాసం, నువ్వు ఉపయోగించే నామం. నువ్వు దేని యందు విశ్వాసం ఉంచావు? దేవుని కృప యందునా, దేవుని శక్తి యందు, దేవుని నీతి యందు, దేవుని బలమందునా, లేకపోతే నీ అందునా? నీ అందు నువ్వు విశ్వాసం ఉంచితే అంతే సంగతులు. నేను చేయించినప్పుడే అంటే నన్ను బట్టి కాదు ప్రభు, నీ నామమును బట్టి కార్యం చేయి.
నీ కృపను బట్టి కార్యం చేయయ్యా, దీనులయ్యా. నేను యోగ్యుని కాదు, యోగ్యురాల్ని కాదు, అయినా నాకు ఒక కృప ఇచ్చావుగా నువ్వు, నీ నామం. ఆ నామాన్ని ప్రయోగిస్తున్నా. ఆ నామాన్ని బట్టి, అంటే నన్ను బట్టి కాదు, నీ నామమును బట్టి ఈ బిడ్డకు నువ్వు కార్యం చేస్తావని నమ్ముతున్నా ప్రభువా. నీ నామాన్ని బట్టి నువ్వు కార్యం చేస్తావుగయ్యా. ఆ నామమే కదా బలమిచ్చింది, ఆ నామమే కదా బ్రతికిస్తుంది, ఆ నామమే కదా మా ప్రార్థనకు జవాబుగా మారుతుంది. ఆ నామం, ఆ నామం మీద డిపెండ్ అయ్యా ప్రభా అని నామమును గుర్తుపెట్టుకోండి, నామమును టార్గెట్ చేయండి. అక్కడ నీ నీతిని, నీ మంచి, నీ దుష్టుడు తెస్తే తొక్కు వాడిని, ఒక తొక్కు అంతే. తొక్కి దేన్ని హైలైట్ చేస్తావు? నా నామం కాదురా, నా నామం అంతా మురికే, నా యేసు నామం, నా ప్రభు నామం. ఆ నామంలో ఉందిరా బలం. అన్ని నామముల కన్న పై నామము, కొనియాడదగినది, గణపరచదగినది, కీర్తించదగినది. సరే సరే, వాళ్ళు ఎట్లా కొట్టినా యేసు నామం అయితే పవర్ఫుల్లే, అది మాత్రం డౌట్ లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసేటప్పుడు అవసరమైతే చెప్పయ్యా, నా క్రియలు కాదు తండ్రి, అమ్మో నీ ముందు నేను యోగ్యుడిని. మరేది? నీ నామం అయ్యా, అయ్యా నీ నామంలో చేస్తున్నానయ్యా, అయ్యా నీ నామంలో అడుగుతున్నానయ్యా, ఎస్ అయ్యా, అయ్యా నీ నామంలో తండ్రి, నీ కృపనయ్యా, నీ కృపనే వేడుకుంటున్నాయ్యా. నా యోగ్యత కాదు తండ్రి, నీ దగ్గర నేను నకరాలు పడడానికి లేదయ్యా. అగ్ని వంటి నేత్రాలతో నీవు నన్ను చూస్తే ఎక్కడ నిలబడతానయ్యా నీ ముందు? ఏ మంచి లేదయ్యా, పశుప్రాయుడను నేను, పందివలె పుల్లను, కుక్కవలె తిరిగి ఉన్నాను, ప్రధాన పాపిని, పశుప్రాయుడను నేను, పందివలె పుల్లను, కుక్కవలె తిరిగి ఉన్నాను. నాయన చాలా ఇంపార్టెంట్ అని ఈ మాట. చాలా ప్రేయర్స్, మన ప్రేయర్స్ ఫెయిల్ అవ్వడానికి ప్రేయర్ చేసి యేసు నామాన్ని కూడా వాడి ఆ నామాన్ని పట్టించుకోకుండా మన మంచి చెడ్డల మీద మనం డిపెండ్ అయినందున చాలా ప్రేయర్స్ ఆమోదాన్ని పొందలేకపోయి ఉండొచ్చు, చాలా ప్రేయర్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఇదొక భయంకరమైన లోపం. ఇక నుంచి సరి చేసుకుందాం. ప్రేయర్ చేశామా, ఉపయోగించిన నామం ఏ నామం? యేసు నామం. నిశ్చయత అంటే ఏంటి? ప్రార్థన చేశాను నా ప్రభు నామంలో, అది నాకు క్షేమం అయితే, మేలైతే నా తండ్రి తప్పకుండా ఆమెన్ అంటాడు. అది నాకు కీడైతే, నేను అడిగింది నాకు డేంజర్ అయితే, నా తండ్రి అంతకంటే బెస్ట్ ఇస్తాడు. నానా ఏమనుకోవాలి నాన్న చెప్పు? నేను అడిగింది ఆయన నామంలో, అది నాకు క్షేమం అయితే, మేలైతే, నేను ఎవరి కోసం అడిగాను అది వాళ్ళకు కూడా మేలైతే తప్పకుండా ఆమెన్ అంటాడు నా తండ్రి. ఒకవేళ నేను అడిగింది యుక్తం కాదైతే, అది నాకు నష్టమైతే, నేను అడిగిన వాళ్ళకు కూడా అది నష్టమైతే, నా తండ్రి దాన్ని ఇవ్వడు. ఎందుకంటే ఆయన మా నాన్న, బానిస కాదు, మా నాన్న అంతకంటే బెస్ట్ ఇస్తాడు. బెస్టే. ప్రేయర్ మాత్రం ఆయన నామంలో చేసింది మాత్రం వేస్ట్ మాత్రం కాదు. అడిగింది ఇవ్వచ్చు, నీ మేలైతే, నీ క్షేమం అయితే, నీకు యుక్తమైతే ఇవ్వచ్చు, లేదా అంతకంటే బెస్ట్ ఇవ్వచ్చు. కాబట్టి ఇచ్చేది ఖాయం. తమ్ముడు ఏం ఖాయం? ఇచ్చేది ఖాయం. కాబట్టి ఇక నువ్వు వ్యక్తిగతంగా నీ కోసం చేసుకున్నా, జనం కోసం అడిగినా, యేసయ్యా నీ నామమందలి బలముతో నన్ను స్వస్థపరచు, నీ నామమందలి బలమును నా అవయవములలోనికి పంపు, నీ నామమందలి బలము
నా గుండెలోకి పంపు, నా కిడ్నీలోకి పంపు, నా బ్రెయిన్లోకి పంపు, నా బ్లడ్లోకి పంపు, నా ఎముకల్లోకి పంపు. నీ నామమందలి బలముతో నాలో ఉన్న క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలం చేయి, నాలో ఉన్న HIV వైరస్ నిర్మూలం చేయి. నీ నామమందలి బలముతో నాకు ఈ స్వస్థత కార్యం జరిగించు అని నా చచ్చుబడిన నరాల్లోనికి నీ నామమందలి బలమును పంపించు. పడిపోయిన కాలు చే లైన్లోకి రావాలి ప్రభువా యేసు నామములో. ఆ నామములో శక్తి, దాన్ని నేను ఆశ్రయిస్తున్నా ప్రభువా అని ఆయన కృపను వేడో, ఆయన నామములో ఉన్న శక్తిని అడుగు. అది ఒక స్వస్థత విషయంలోనే కాదు, నీకు మొండికి పడుతున్నటువంటి ఏ విషయాల్లోనైనా ఆ నామం అద్భుతంగా ఉపకరిస్తుంది. అది దేవుడు మనకిచ్చిన వరం. యేసయ్య నామం, యేసయ్య నామమే బలమైన దుర్గము. ఏదో మీరే పాడుకోండి. బిడలారా, యేసయ్య నామం యొక్క గొప్పతనాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు ఒక్కసారి నొక్కాడు. అట్లా చూడు, అటు చూడు, నువ్వు ఎటు చూస్తున్నావు, ఎటు చూడాలి అని స్పష్టంగా వచనాన్ని చూపించాడు. ఇదిగో నామములో ఉందిరా బలము. నీ భక్తిలో కాదు, నీ శక్తిలో కాదు, నువ్వు వాడుతున్న నామము, ఆ నామములో ఉంది అధికారం. వెండి బంగారములు నా యొద్ద లేవు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడగు యేసు నామములో లే. అది పేతురుకున్న బలం ఏంటంటే ఆయన నామం. పేతురుకున్న ఆస్తి ఏంటంటే యేసు నామం. పేతురుకున్న వెండి బంగారం ఏంటంటే యేసు నామం. నేను చెప్పాలి, ఆయన చెప్పాడు. చదువు 6వ వచనం, 3:6. 3:6 నాన్న. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. అద్దుకో. వెంటనే వాని పాదములను చేలమడలను బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. యేసు నామం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసుక్రీస్తు నీ నా బ్రతుకు పరలోకమును చేరని. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఓ యేసుక్రీస్తు నీ స్మరణలోనే నా బ్రతుకు కడతేరని, పరలోకమును చేరని. నీ నామమే కరోనా అప్పుడు పాడా ఈ పాట. లైవ్లో, జూమ్లో, అదే యూట్యూబ్లో ఉన్నట్టుంది. కరోనా అప్పుడు పాడినా. బ్రతుకు ఇవన్నీ పాడితే మళ్ళీ 10 నిమిషాలు అయిపోయిందిగా. కాబట్టి ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోయా. బాగుందా ఈ పాట? నచ్చిందా మీకు? ఇదో నాకేం నచ్చింది అనుకున్నాను, మీకు నచ్చిందా? బ్రతుకు బాటలో వెతుకులాటలో అతుకుల గతుకుల చితికిన బ్రతుకులో. ఇంకేం కావాలండి? ఈరోజు మంచి బిర్యానీ పాయింట్ దొరికింది. ఈరోజు మనకి బిర్యానీ లాంటి పాయింట్. బిర్యానీ పాయింట్ అంటే మంచి బిర్యానీ లాంటి కొవ్వు మెదడు దొరికినట్టు పాయింట్ దొరికింది. యేసయ్య నామమే. ఆ నామాన్ని ఎరిగుండి కూడా నామాన్ని ఉపయోగించకుండా, నామం మీద డిపెండ్ అవ్వకుండా, ఏమంటే బాప్తీసం ఇచ్చేటప్పుడు ఏ నామంలో, ప్రార్థన చేసేటప్పుడు ఏ నామంలో, ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు కూడా ఏ నామంలో. మరి ఆరాధన ఎందుకు పోదు? వాడెవడు వచ్చి చెప్పడానికి నీ ఆరాధన వినడని? చెప్పు. ఇప్పుడు
ఇప్పుడు వింటాడినడా? నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా. ఆరాధన జూములో ఉన్న అక్కాయలు పాడండి. ఆరాధన పాడకాయ ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా, రాజా నీ భవనములో రేయింపవలు వేర్చియుందును, యేసు రాజ నీ భవనములో రేయింపవలు వేర్చియుందును. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అయిపోయినాక ప్రార్థన చేస్తాం లేదా? మనం ప్రార్థన చేసి ఏమంటాం? ఈ ఆరాధన యేసు నామములోనే మీ పాదములకు సమర్పిస్తున్నాము తండ్రి అంటాం. అప్పుడు ఈ ఆరాధన పోతుందా లేదా? ఇంకా మళ్ళీ వాడు చెప్పేది ఏంది మనకి? గదవాయ్ పోదు. ఆరాధన పోదేంది? పోయిద్ది. ప్రార్థన పోదేంది? పోయిద్ది. రక్షణ లేదేంది? ఉంది. యేసు నామంలో రక్షణ. జయము రాదేంది? వచ్చిద్ది. ఎందుకంటే మన నామంలో కాదు, మరొకటి నామంలో కాదు, యేసు నామంలో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాడుకోవాలి జయ హే అని. జయ హే అంటే ఇంక అంతా హే అయిపోయింది, కూటమి అయిపోయింది. ఓకేనా? ప్రశాంతంగా ఇక ఆ విధమైన ఆ యేసు నామమందు విశ్వాసం ఉంచండి. నీ శక్త్యా? చెప్పు గట్టిగా. పోని నీ భక్త్యా? వదిలే. మరేది? కృపను వేడు, నామమునెత్తు. అదే నీ ఆయుధం. దయ్యాలు వెళ్ళిపోయినాయి ఆ నామంలోనే. ఇక్కడ నీకు రెండు, దేవుని కృపయందు ఆయన నామమందు విశ్వాసముంచుట అనేది నువ్వు కలిగి ఉన్నావు. అది నీ ప్రధానమైన అర్హత. ఆ నామమందలి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ప్రార్థన, వాళ్ళు కూడా కలిగి ఉన్నారు. కార్యం దేవుడు చేస్తాడు. పాపం కేవ కుమారులు నామాన్ని ఎత్తారు కానీ విశ్వాసం లేదు. అందుకే దయ్యం చేత తనులు తిన్నారు. పౌలు సేవ చేసేటప్పుడు, ఏ అపవిత్రాత్మ ఏ సునామం ఆజ్ఞాపిస్తున్నాను పో అంటే దయ్యం పోతుంది. అది చూశారు వీళ్ళు. స్కేవా అనే యూదుడు ఉన్నాడు, వాని కొడుకులు. ఇతనేంది ఇట్లా ఆజ్ఞాపిస్తే దయ్యాలు పోతున్నాయి, ఇలా పో అంటే పోతున్నాయి, ఏదో భలే ఉందే, మంత్రంలో కూడా పెద్ద రిస్క్ ఏం లేదు, ఏదో ఏ సునామం అంటున్నాడు, అది మనకి కూడా ఈజీగానే వస్తుంది, పలికేద్దాం. మనం కూడా ఇప్పుడు ఆ మంత్రాన్ని ఉపయోగించాలి. ఏది మంత్రం? ఏసునామం. పౌలంటే ఒట్టి ఏసునామాన్ని ఎత్తుకోవటం కాదు, ఏసుని ఎరిగినవాడు, ఏసునామాన్ని ధరించుకున్నవాడు, ఏసుని ధరించుకున్నవాడు. ఏది? బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకున్న వారం అన్నాడు. చూడకాయ్ గలతీ పత్రికనా శామ్యుయల్? అదమ్మా బాప్తిస్మం, ప్రభువులోనికి బాప్తిస్మం పొందిన మనం క్రీస్తును ధరించుకున్నాం. పౌలు ధరించుకున్నాడు క్రీస్తుని, పేతురు ధరించుకున్నాడు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనమందరం ధరించుకున్నాం. నాన్న రక్షణ పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ చెల్లి తమ్ముడు చేతులు ఎత్తమ్మా. రక్షణ పొందిన వాళ్ళు మనమందరం ధరించుకున్నాం ఆయన్ని. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది పౌలు ధరించుకొని ఉన్నాడు. అందుకే నాకు కలిగింది నీకు ఇస్తున్నాను అన్నాడు పేతురు. యేసును ధరించుకున్నాం, ఆయన నామాన్ని పొందుకున్నాం. మన ఆస్తి యేసునామం,
మన వెండి ఏసునామం, మన బంగారం ఏసునామం, మన ఆస్తి ఏసునామం, మన ఐశ్వర్యం, అంతస్తు, హోదా, పదవి, మన సమస్తం, మన కిరీటమే ఏసునామం. ఈ లెక్కలన్నీ స్కేవ కొడుకులకు తెలియదుగా. పౌలు వాడుతుంటే మంత్రం అనుకున్నారు, అనుకుని ఏదన్నా దెయ్యం దొరికితే బాగుండి వదిలిద్దామని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ లక్కు కుదిరి దెయ్యం పట్టినోడు ఒకడు కనపడ్డాడు వాళ్ళకి. వాడిని ఏం చేశారంటే రౌండ్ చేశారు. రౌండ్ చేసి, ఏ దయ్యమా, ఏ సున్నామోలో నిన్ను ఉచ్చాటం చేస్తున్నా ఓ అన్నారు. ఇదంతా అపోస్తల కార్యం 19లో ఉంటుంది, ఇంటికి పోయి చూసుకుందరు కానీ నాకు వెళ్ళి చూడండి. ఆడు కేకలేస్తే అరుస్తూ ఉంటాడు కదా. వీళ్ళు 2-3 సార్లు అన్నారు, ఏ దయ్యమా, ఏ సునామోలో ఉచ్చాటం చేస్తున్నా ఓ అన్నారు. అది పోగా గోల్ చేస్తూ ఉంటే వీళ్ళు అన్నారు, ఏ దీనికి అర్థమైందో లేదో, ఏసునామం అంటే మన దగ్గర చాలామంది ఏసులు ఉన్నారు కదా, ఏ ఏసు అనుకుంటుంది, అది క్లారిటీ ఇద్దాం కొంచెం దయానికని పౌలు ఉచ్చాటన చేసే ఏసునామం అని అడ్రస్ చేశారు. అప్పుడు దాకా గోల్ చేసేది పౌలు ఉచ్చాటన చేస్తున్న ఏసునామములో అని ఎప్పుడైతే అడ్రస్ చేశారో గొడవ చేసేది ఆగింది. ఆ దయ్యం గొడవ చేసే దయ్యం ఆగి క్యావరే అంది. క్లారిటీ మిస్ అయ్యావాను. ఏ యేసు అనుకున్నావు? పౌలు ఉచ్చాటన చేస్తున్నాడే ఆ యేసు. ఆ నామంలో పో అంటే దగ్గరికి రండి పోతా, దగ్గర రండి. అరే యేసు తెలుసు, ఆయన దైవ కుమారుడు, దేవుడు. పౌలు తెలుసు, ఈయన ఆయన భక్తుడు, ఆయన ధరించుకున్నాడు. మాకు ఉగ్రవాదులు అంటోడు, మాకు టెర్రర్ పుట్టించే టెర్రరిస్టులు అంటోడు. అతను తెలుసు, ఇతను తెలుసు. మీరెవర్రా? అసలు మా లిస్టులోనే లేరు మీరు. ఇట్లా ప్రతి ఒక్కడు ఇట్లా ఈ విధంగా మా మీద అటాక్ చేసేట్రా. ఇప్పుడు నేనేందో చూపిస్తాను అని అలాగ రౌండ్ చేస్తే అందరూ పారిపోయి 2 చిక్కారు దానికి. ఆ 2 ఎట్లా కొట్టిందంటే రాసుంది లేఖనంలో, వాళ్ళ ఒంటి మీద బట్టలన్నీ ఊడిందాక దండిందంట. దాని దెబ్బ తట్టుకోలేక బయటికి పరారు. ఏ సునామం లేదు, ఏం లేదు. ఏసునామమును మన ఆస్తి. ఏసునామం ఆ ఒక్క నామాన్ని చేతబట్టి అపోస్తలు ఎన్ని కార్యాలు చేశారు. అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, లేచి నీ పరుపు నువ్వే పరుచుకో అన్నాడు. లుస్త్రలో బలహీన గల పాదములు గలవాడిని చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి, సహోదరుడా లే, యేసు నామములో ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు లే అంటే లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడు లేచాడు. పూతోను అను దయ్యమును యేసు నామములో వెళ్ళగొట్టాడు. పౌలు అపోస్తల కార్యములు 16-18 అనుకుంటాను, చూడు ఒకసారి. త్వరగా ఇంక అయిపోయింది. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. ఏ నామమున? యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయే. ప్రియులారా, ఇప్పుడు ఇంకెట ఆధారపడదాం. నీ పరిచర్య నిస్తేజం నుంచి విడుదల పొందాలంటే ఆ సేవ కూడా ఏ నామంలో జరుగుతుంది, ఏ నామం కోసం జరుగుతుంది, ఏ నామాన్ని ధరించుకొని జరుగుతుంది. మరెందుకు ముందుకెళ్ళదు? ఖచ్చితంగా నిన్ను బట్టిగా, తన నామమును బట్టి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జన్మల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి, ఆయన నామమును బట్టి నీతి ఏ మార్గాల్లో? నీతి మార్గములో నన్ను నడిపించు. నా ప్రాణమునకు ఆయన
గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఎందుకనగా నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నుండి నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనమును, నా బ్రతుకు దినములన్నీ నేను చిరకాలం యెహోవా మందిరంలో. రైట్, బాగానే చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఇక్కడ బాప్తీసం పొందిన వాళ్ళు ఉంటే ఇంకా మీరు యేసుని ధరించుకోవాలా? ఇంకా ధరించుకోవాలా? ఇంకెప్పుడు ధరించుకుంటావు యేసునే? ఎప్పుడు యేసుకు చెందిన వ్యక్తి అవుతావు? యేసుకు చెందిన వ్యక్తి అవుతావు ఒకసారి ఆలోచించో. ఈరోజేగా ఉన్నాయి నీళ్లు, అదిగో నీళ్లు వెనక, ఇదిగో దైవజనుడు. రక్షణ ఇచ్చుటకు నాకు, రక్షణలోకి నిన్ను నడిపించుటకు నాకేం అభ్యంతరం లేదు. పొందుటకు నీవు ఇష్టపడిన ఎడలా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడలా కూటమి ముగింపులో నిశ్చయముగా పొందవచ్చును. ఇదే ఆహ్వానము. ఇదిగో దైవజనుడు. రక్షణ ఇచ్చుటకు నాకు, రక్షణలోకి నిన్ను నడిపించుటకు నాకేం అభ్యంతరం లేదు. పొందుటకు నీవు ఇష్టపడిన ఎడలా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడలా కూటమి ముగింపులో నిశ్చయముగా పొందవచ్చును. ఇదే ఆహ్వానము. దేవునికి స్తోత్రం. మరి అట్లయితే యేసు నామం మాత్రం చాలా, ఇక మన నీతితో నిమిత్తం లేదా అనేది ఒక్కటి చెప్పబోతే డేంజర్లో పడిద్ది వ్యవహారం. అందుకని నా ఒక్క మొక్క చెప్పి ముగిస్తా. ఓకేనా? యేసు నామమే మనకు అన్ని విధాల ఆధారం. ఇది ఫైనల్ చేసుకోండి. ఇక ఎప్పుడు మీరు ప్రార్థించినా, ఆరాధించినా, పరిచర్య చేసినా, ఏదన్నా అర్పించినా ఏ నామం? అదే కేంద్ర బిందువు కావాలి. సువార్త ప్రకటించినా ఆ నామమే హెచ్చాలి. ఆఖరికి దయ్యాన్ని వెళ్ళగొట్టినా, స్వస్థత ప్రార్థన చేసినా ఆ నామమే హైలైట్గా. వ్యక్తిగతంగా నీ కోసం నువ్వు చేసుకున్నా కూడా నీ నామమందలి బలము నాకు ఇవ్వమని అడగాలి. ఏ సమస్య నీకు అడ్డుబండగా ఉన్నా, అయ్యా నీ నామంలో ఆజ్ఞాపిస్తున్నా, అది తొలగిపోవునుగాక అంటే కథం. మంత్ర ప్రయోగాలు నీ మీద జరిగిన, తాంత్రిక విద్యలు నీ మీద ప్రయోగించిన, నీకున్న ఒకే ఒక బలమైన ఆయుధం యేసు నామం. 1000 దుష్టశక్తులు, 1000 మంత్రగాళ్ళు ఏకమై అందరూ కలిసి నీ మీద ప్రయోగించిన ఒక్క యేసు నామం చాలు, నీ వెంట్రుక కూడా కదల్చలేరు వాళ్ళు. ఒక్క యేసునామం చాలు. 1000 దయ్యాలు ఏకమైన యేసునామం నీకు ప్రాకారమై ఉంటే, ఆ 1000 ఏకమై ఒక్కటి కూడా కదిలించలేవు. ఓకేనా? అది మరి మన నీతి క్రియలు ఎందుకు? మరి ఆయన ఎన్నో చోట్ల చెప్పాడు, పరిశుద్ధత యందు మీ ఘటమును కాపాడుకోండి, జారత్వమునకు దూరంగా ఉండండి, మద్యంతో మత్తులై ఉండకుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి, అపవిత్రమైన వ్యక్తులతో సాంగత్యం మానేసేయండి, ఈ హేయ క్రియలు చేయకండి అని ఇవన్నీ ఎందుకు పెట్టాడు? అయ్యా ఒక్క మాట, అదొక్కటి ఫైనల్ చేస్తాను. ఇంకా 10 నిమిషాలు కాలేదు. మన తండ్రి సన్నిధి 10 నిమిషాలు మీరు తెలుసుగా, మీకు గంట అయినా 10 నిమిషాలే. స్తోత్రం. అలే ఈ ఒక్క ముక్క చెప్పి ఫైనల్ చేస్తాను. ఎందుకు మనం పవిత్రంగా ఉండాలి, ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే, మొట్టమొదట ఇందాకనే చెప్పాను నేను, యేసయ్య మనల్ని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన నామమును మనకి తను తానే మనల్ని కప్పుకున్నాడు గనక, ఆయన యందు మనం, మన యందు ఆయన ఉన్నాడు గనక, పరిశుద్ధుని మనం కలిగి ఉన్నాం గనక పరిశుద్ధతను మనం ప్రేమించాలి. పరిశుద్ధత మనకి ఇష్టమైందై ఉండాలి, ఉంటుంది కూడా. పాపమే మనకు నచ్చదు. అంతకుముందు పాపం చేయడానికి ఏ ఫీలింగ్ లేదు, ఇప్పుడు చేయాలంటే ఏందో మనసు ఒప్పుకోవట్లా. పొరపాటున ఏదైనా అడుగు జారితే ఒకటే పోటు లోపల, గుండెపోటులాగా, నేను తప్పు చేశాను, నేను తేడా పడ్డాను, నేను తప్పు చేశాను. అంతకుముందు ఈ ఫీలింగ్ ఉందా? ప్రభులో రాకముందు అడ్డమని పనులు చేసాం, బలాదురు తిరిగాం. ఎవడని అడిగితే నువ్వేం పెద్ద మనిషివా ఆభరా అన్నాం. ఇప్పుడు అట్టగా దేవుడు అడగాల్సిన అవసరంలో మనమే గుళ్ళైపోతున్నాం, గందరగోళం అయిపోతున్నాం మనమే.
అంటే తన పరిశుద్ధాత్మను మన లోపలికి ప్రవేశపెట్టి ఆయనే మనల్ని కప్పాడు, ఆయనే మనల్ని ఆవరించాడు, ఆయన యందు మనం ఉన్నాం. అందుకు పాపం ఇష్టం ఉండదు మనకి, సహజంగానే పరిశుద్ధత ఇష్టం. పరిశుద్ధత కొరకు మనం వ్యామోహం. ఎక్కలేని మళ్ళీ పాట ఎందుకు టైం కదా, మీకు తెలిసిందే కదా, మీరే పాడుకోండి మనసులో. కాబట్టి పరిశుద్ధత కొరకే తపన మనకి. ఏంది అలా చూస్తున్నారు? నీ దగ్గర మాకు నచ్చింది ఇదే బ్రదర్, మొదలు పెడతావు పాడో అంటే మరి మీ దగ్గర నాకు నచ్చింది ఒకటి ఉంది, మరి మీ టైం చూసుకుంటేట ఓకేనా? చూడమంటే ఓకే వెళ్తా ముందుకు, మరి నో ప్రాబ్లం అంటే అట్టన్నారు. ఇప్పుడు పాడతా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రైజ్ ద లార్డ్. మరి మన నీతి ఎందుకు, మన పరిశుద్ధత ఎందుకంటే ఆయన మనల్ని ఆవరించాడు, పరిశుద్ధ రక్తంతో కడిగి పాపుల్ని పరిశుద్ధుల్ని చేసి పరిశుద్ధులుగా ఉండండి అని పిలిచాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై కొరింథీయులోనున్న దేవుని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది మన పిలిపే, పరిశుద్ధులుగా ఉంటానికి పిలిచాడు. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు సంఘము అనగా, సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పాపములో పొర్లాటానికి పిలిచాడా, పరిశుద్ధులుగా ఉంటానికి పిలిచాడా? పిలుపు మనల్ని అందుకు పిలిచాడు కదా. అది ఇప్పుడు మనం పరిశుద్ధతను ప్రేమించాలి, ప్రేమిస్తాం. రెండవది, మనల్ని అన్ని విషయాల్లో పవిత్రులుగా ఉండమని ఎందుకు అన్నాడంటే, లోకమునకు మీరు వెలుగు అన్నాడు. నేను లోకానికి వెలుగు. నేను ఎలా ఉన్నాను? ఇప్పుడు నేను తండ్రి వద్దకు చేరాను మీ పక్షంగా విజ్ఞాపన చేయటానికి. నేను అక్కడ విజ్ఞాపన చేస్తాను. ఇక్కడ మీరు నా బిడ్డలై నా మహిమను మీరు ప్రతిఫలించాలి. నేను నీతి సూర్యుణ్ణి, మీరు చంద్రబింబం. నా వెలుగును మీరు గ్రహించుకొని మీరు ఈ లోకమనే రాత్రికి వెలిగివ్వడానికి నేను ఏర్పరచుకున్న చిన్న జ్యోతి. అర్థమైందా? మిమ్మల్ని వెలిగించడానికి నేను తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాను. మీరు లోకానికి వెలుగు. నేను ఎలాగైతే సమస్త విషయములలో సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు చేసి లోకాన్ని వెలిగించానో, నా తర్వాత నా బిడ్డలైన మీరే లోకానికి మాదిరి ఇవ్వాలి, వెలుగునివ్వాలి, నేర్పించాలి, బ్రతుకు చూపించాలి, నడక ఎలాగో వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను, మంచితనంలోను, సాత్వికంలోను, నమ్మకత్వంలోను, యథార్థతలోను, సమస్త విషయాల్లో మీరు నా పిల్లలైనందున నా తర్వాత మీరే లోకానికి మాదిరి. మీరే వంకర టెంకరగా ఉంటే ఎట్లా? డబ్బు పిచ్చోళ్ళలాగా అక్రమ సంబంధాల్లో, ఆ వంకర టెంకర వ్యవహారాల్లో ఉండి మీరు చీకటి. వెలుగు ఎట్లా అవుతారు మీరు? నేను మిమ్మల్ని వెలుగుగా నియమించాను. జీవవాక్యమును చేతబట్టుకుని మీరు లోకమందు జ్యోతులై ఉన్నారు. ఎవరు నీతి మార్గాన్ని అనుసరించి అనేకులను త్రిపుదురో
వారు ఆకాశమందు జ్యోతుల వలె నిరంతరం ప్రకాశించెదరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు మీరు జ్యోతులై ఉన్నారు అన్నది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం వచనం నువ్వే వెతుక్కో. 16వ వచనం అంట. అట్టి జనము మధ్యను మీరు అంతేనా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చూడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆహా, అయిపోయింది. సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు, మీరు లోకమునకు వెలుగు. వెలుగెప్పుడు జనాల బ్రతుకులు దిద్దుకోవటానికే ఉండాలి కానీ జనాల బ్రతుకులు నాశనం చేసేటట్టు ఉండకూడదు. నువ్వు వెలుగు అన్నాడు నాన్న. మన నాన్న ఏమన్నాడు? నా కుమారుడా, నా కుమారే, నిన్ను వెలుగుగా నియమించానమ్మా. నువ్వు వెలగాల్సిన వ్యక్తివి చీకటి అయి ఉంటే ఆ చీకటి ఎంతో గొప్పదమ్మా. అట్లా ఉండొద్దు. నువ్వు నా బిడ్డవి, నా సొత్తు, నా రక్తంతో నిన్ను గడుక్కున్నాను. నా బంగారాన్ని నువ్వు బంగారాన్ని రా, నువ్వు నా బిడ్డవి, అందుకు తగ్గట్టు ఉండాలి నాన్న. నువ్వు నిన్ను చూసి చాలామంది వాళ్ళ బ్రతుకులు దిద్దుకోవాలరా. నువ్వే చీకటి పనులు చేస్తే ఎట్లా అన్నాడు. అది విషయం. ఇక్కడ బలవంతం లేదు. నువ్వేమై ఉన్నావో నీకు చెప్తున్నాడు, ఏమై ఉండాలో నీకు చెప్తున్నాడు. ఇక్కడ ఏమై ఉండాలని డిసైడ్ చేసుకున్నావో నీ ఇష్టం. బజారీకి కోస్తావో, భూత పురాణాలన్నీ వాగుతావో, అప్పుడు నీ బతుకును బట్టి సమాజం అంటది, ఆ భక్తురాలు ఏమొక భక్తురాలు, ఆయన ఒక దేవుడు. పాపాయో గాలి తెస్తావో, ఆయనకు మహిమ తెస్తావో, ఇక నీ నోటితో ఏం మాట్లాడాలో నువ్వే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు వెలుగు, నువ్వు జ్యోతి, అనేకుల్ని సత్యముననుసరించి తిప్పాల్సిన వెలుగు నువ్వు, లోకాన్ని వెలిగించాల్సిన మాదిరి నువ్వు. అందుకు చెప్పాడు వంకర టింకర పనులు చేయొద్దని. అందుకు చెప్పాడు నీతిగా ఉండమని. ఎవరి కోసమో తెలుసా? ఏ లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు, ఆ సమాజం కోసం, ఆ మనుషుల కోసం. మనం మాదిరిస్తే ఎవరికి ఇస్తామండి? ఏసైకి ఇస్తామా, జనానికి ఇస్తామా? ఏసైకి ఇచ్చే అంత సీన్ ఉందా? ఏసయ్యా అట్లా కాదు, ఏసయ్యా ఇట్లా బతకాలి అనే సీన్ మనకుందా? ఉందా? మరి మన మాదిరి ఎవరికి? మన వెలుగు ఎవరికి? మన సత్క్రియలు ఎవరికి? జనులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న నా తండ్రిని మహిమపరుస్తారు గనుక వారి ఎదుట మీ వెలుగు. బా, ఇంకేం కావాలి? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత అవసరమా లేదా? ఎందుకు అవసరం? పిలిపే అందుకు పిలిచాడు. అంతేకాదు, లోకానికి నువ్వు వెలుగు నానా అన్నాడు. ఓకేనా? ఇంకలే మరి, పాపం బిడ్డ కష్టపడ్డారు చాలా. లే అందుకే చిలకలూరుపేటలో నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన ఒక పాట పాడాడు ఆ మధ్యకాలంలో. నిన్ను చేరాలి నేనెగిరి ఆ గువ్వల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. నిన్ను చేరాలి నేనెగిరి ఆ గువ్వల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల. తేనోళ్ళ కొనియాడినా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా హృదయమే నిందదే. పాత నిబంధనలో యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అన్నాడు. క్రొత్త నిబంధనలో అన్నిటికీ నామాన్నే ఆధారం చేశాడు. పాత నిబంధనలో యెహోవా నామమును వ్యర్థముగా, నూతన నిబంధనలో ఆ నామాన్నే ఆధారం, యేసు నామాన్ని అందరికీ అన్నిటికీ ఆధారం చేశాడు. ఇప్పుడు ఇంతవరకు మనం దీన్ని మిస్ అయ్యామా లేదా? నామాన్ని ఉచ్చరిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నిశ్చయత లేదు. ఇక సిగ్గు తెచ్చుకుందాం, బుద్ధి తెచ్చుకుందాం. మనం ఏది మిస్ అయ్యామో దాన్ని సరి చేసుకుందాం. మరేంటి ఇప్పుడు? పరిశుద్ధత అవసరమేనా? నీతి ప్రవర్తన అవసరమేనా? న్యాయ ప్రవర్తన అవసరమేనా? సత్క్రియలు అవసరమేనా? ఎందుకు? లోకాన్ని వెలిగించడానికి నన్ను పుట్టించాడు. లోకాన్ని వెలిగించడానికి నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి ఆ రక్తంతో మనల్ని తన నెత్తురుతో కడిగాడు. మనల్ని ఆయన నెత్తుటితో కడిగాడు.
ఎందుకంటే పాపంలో పోరాడేదానే కాదు, లోకాన్ని వెలిగించడానికి. పాపంలో, అంధకారంలో, శాపంలో మ్రగ్గుతున్న బిడ్డలకి సరైన దారి చూపించడానికి. అది నీ మాట ద్వారా కాదు, నీ బ్రతుకు ద్వారా కూడా, నా బ్రతుకు ద్వారా కూడా. అందుకే ప్రేమ అన్నాడు, అందుకే పవిత్రత అన్నాడు, అందుకే మంచితనం అన్నాడు, అందుకే విశ్వాసం అన్నాడు, అందుకే సాత్వికం అన్నాడు, అందుకే ఆశానిగ్రహం అన్నాడు, అందుకే ఓర్పు సహనాలు అన్నాడు, అందుకే దయ, కనికరం, క్షమ అన్నాడు. ఎందుకు నాయన నాకే చెప్తావు ఇవన్నీ అంటే, నువ్వేరా లోకాన్ని వెలిగించాల్సింది, నిన్ను చూసేరా జనం మారాల్సింది. ఎట్లరా నువ్వే బలహీనపడితే ఎట్లా నాయనా? ఎంత క్లియర్గా ఉంటాడు చూడేసయ్యా. తమ్ముడు అడుగుదాం దేవుణ్ణి, వేద్దామా మోకాళ్ళు, లేదా నిలబడదామా? మోకాళ్ళేసి ఒక మాట అడుగుదాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈరోజు సూటిగా నాతోనే మాట్లాడావు. చాలా విలువైన పాయింట్ నేను అసలు మిస్ అయ్యాను, మత్తురాలను అయిపోయాను, నేను కోల్పోయాను. ఈరోజు నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు. 2 మాటలతో నా బ్రతుకు అర్థం చెప్పావు నాయన, నా జీవితం పట్ల ఉద్దేశాన్ని చెప్పావు నాయన. నీకు వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలయ్యా. నీ నామాన్ని బట్టి నన్ను అంగీకరిస్తావు, నీ నామాన్ని బట్టి నన్ను రక్షణలోనికి నడిపిస్తావు, నీ నామాన్ని బట్టి నన్ను స్వస్థపరుస్తావు. బలము నీ నామంలో ఉందేసయ్యా, నీ నామంలో ఉందేసయ్యా. నీకు స్తోత్రాలు ఇస్తాయా. నీ నామాన్ని బట్టి నన్ను అంగీకరిస్తావు, నీ నామాన్ని బట్టి నన్ను రక్షణలోనికి నడిపిస్తావు, నీ నామాన్ని బట్టి నన్ను స్వస్థపరుస్తావు. బలము నీ నామంలో ఉందేసయ్యా, నీ నామంలో ఉందేసయ్యా. నీకు స్తోత్రాలు. ఆ నామాన్ని ఉచ్చరిస్తాను కానీ విశ్వసించలేకపోయాను. ఆ నామాన్ని ఉచ్చరిస్తాను కానీ అందరి బలమును గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాం, నీ నామములో మా పాపములన్నీ నీ రక్తముతో కడిగి శుద్ధి చెయ్యి. లోకానికి వెలుగుగా బ్రతకాలని సిద్ధపడ్డాం. ప్రేమ, త్యాగము, సహనం, ఓర్పు, క్షమ, దయ, మంచితనం మొదలైన శుభగుణాలతో బ్రతకాలని ఆశపడుతున్నా. మా ఎడల తప్పిదం చేసిన సహోదరులను కూడా క్షమించు. తెలిసి తెలియని బిడ్డలు, పొరపాటు పడిన వాళ్ళు తప్పు దిద్దుకొని సరి చేసుకొని నీ ఎదుటికి వచ్చి సమాధానపడి నూతన పరచబడే కృప వారికి దయచే, మాకు దయచే. నీకు వందనాలు నా ప్రభువా, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు. ఇక్కడున్న బిడ్డలు ఎవరు రోగులై ఉన్నారో, ఎవరు బలహీనులై ఉన్నారో, ఎవరి అవయవాలు డ్యామేజ్ అయి ఉన్నాయో, ఎవరి గుండె సమస్య ఉందో, ఎవరి కిడ్నీ సమస్య ఉందో, ఎవరికి లివర్ సమస్య ఉందో, ఎవరికి బ్రెయిన్ సమస్య ఉందో, ఎవరికి నరాల బలహీనతలు ఉన్నాయో, ఎవరికి ఏ రోగము, షుగర్, బీపీ ఏమున్నాయో అవన్నీ నజరేయుడగు యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్. ప్రభువా, నీ నామమందలి శక్తి విడుదలై గొప్ప స్వస్థత కార్యములు జరిగించుగాక. అవును తండ్రి, నీకు స్తోత్రం. అవును దేవా, నీకు స్తోత్రం. అలాగే ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో, ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఎవరెవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో అవన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక, వదిలిపోవునుగాక. యేసు నామములో బలము ద్వారా ఇది జరగాలి తండ్రి, నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఎవరెవరి మీద ఏ ప్రయోగాలు జరిగినాయో, ఎవరెవరి మీద ఏ దయ్యపు శక్తులు దాడి చేస్తున్నాయో, ఎవరెవరి మీద ఏ దురాత్మల మంత్ర శక్తులు, దుష్ట శక్తులు, తాంత్రిక శక్తులు, అభిచార క్రియలు, ప్రయోగాలు జరిగినాయో అవన్నీ యేసు నామములో నశించుగాక, నాశనమగుగాక. ప్రయోగించిన వారికి అవి తగలాలి, వాళ్ళే మారి రావాలి నీ పాదాల దగ్గరికి. యేసునామములో ఆ నామమందలి బలము ఈ కార్యము జరిగించుగాక. ఎవరు ఏ బంధకాలు, అప్పుల బంధకాలు, కోర్టు కేసుల బంధకాలు, సమస్యల బంధకాలు, వ్యసనాల బంధకాలు, ఈరోజు మనస్ఫూర్తిగా ఈ శుక్రవారపు వేళ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. నీ నామాన్ని ప్రయోగించి, నీ నామమే మా ఆయుధం, నీ నామమే మా ఐశ్వర్యం, నీ నామమే మా అంతస్తు నాయన.
ఆ నామాన్ని బట్టి అడుగుతున్నాం. మా బిడ్డలకు విడుదల 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 కలుగునుగాక. గొప్ప గొప్ప సాక్ష్యాలు లేవాలి. నా బిడ్డల జీవితం అంతా అప్పుల్లోనే ఉండాలా ప్రభు? నాయనా, నీ బిడ్డలయ్యా, నీ బిడ్డలు, నేను బిడ్డలు, అందరం నీ బిడ్డలం. నీవు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు కనుక అలా అన్నానయ్యా. అంతా నీ బిడ్డలమయ్యా. నీ బిడ్డలు మరి ఎప్పుడు అప్పుల్లోనే ఉండాలా? ఎప్పుడు కన్నీళ్లలోనే ఉండాలా? ఎప్పుడు రోగాల్లోనే ఉండాలా? ఎప్పుడు దరిద్రతలోనే ఉండాలా? ఎప్పుడు కింది స్థాయిలోనే ఉండాలా? నా దేవా, నా దేవా, ఇక నువ్వు కదులయ్యా. నీ నామాన్ని బట్టి కదులో, నీ నామాన్ని బట్టి కదులో, నీ నామాన్ని బట్టి నీ కార్యములు జరిగించు. నీ బిడ్డలకు అభివృద్ధిని దయచేయి. భౌతిక ఆత్మీయ అక్కరలు తీర్చి నీ బిడ్డల్ని లేవనెత్తో, నీ బిడ్డల్ని ఘనపరచు, నీ బిడ్డల్ని బలపరచు, నీ బిడ్డలకి సమృద్ధి విడుదల దయచేయి. శాపమును కొట్టివేయి. ఆవేదన, నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు యేసు నామములో తొలగిపోవునుగాక. గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల నీ బిడ్డలకి యేసు నామములో కలగాలి. హల్లెలూయా. అవును ప్రభువా, అవును తండ్రి. నీ దాసులు చేస్తున్న సేవలు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి. శాఖోపశాఖలై వర్ధిల్లాలి. దైవ జనము లేవాలి. లోకాన్ని వెలిగించే యోధులు లేవాలి. కార్యము జరిగించు దేవా, స్తోత్రం. అవును దేవా, అవును. నీ నామమును బట్టి కార్యములు చేయి. నీ నామమును బట్టి కార్యములు చేయి. ఎక్కడెక్కడైతే మేము ల్యాండ్స్ కోసం ప్రయత్నిస్తున్నామో, ముఖ్యంగా హైదరాబాద్ మహాపట్టణం, అందులో చాలా మంది ఆత్మీయ బిడ్డలు ఇచ్చావు. ఇక్కడ దాకా వచ్చి రక్షణ పొంది ఎక్కడెక్కడో వెంబడిస్తున్నారు. అక్కడ కొన్ని చోట్ల వాళ్ళకి ప్రభు బల్ల కూడా ఇవ్వట్లేదని తెలిసింది. నాయన, నా ప్రభా, నీ బిడ్డల కోసం వెళ్ళాలనుకున్నాను అక్కడ దాకా. నా బిడ్డలకి ఎవరో వెలివేయటం ఎందుకు, ఎవరో ఇవ్వకపోవటం ఎందుకు? నా బిడ్డలకి నేను అందుబాటులోకి వెళ్ళాలి. నా బిడ్డలకి నా తండ్రి చిత్తమైతే నేనే ప్రభు బల్ల అందించాలని ఆశపడ్డాను, నిర్ణయించుకున్నాను. అందుకోసం అవసరమైతే కష్టపడదామని తీర్మానం చేసుకున్నా. నా ఆశ న్యాయమైందైతే, అది నీ చిత్తమైందైతే ఖచ్చితంగా నువ్వు దాన్ని బలపరుస్తావు, స్థిరపరుస్తావు, నెరవేరుస్తావు. కావలసిన మనీ ఇస్తావు, కావలసినటువంటి ధనం ఇస్తావు, సరైనటువంటి ప్లేస్ కూడా ఇస్తావు. అది నీ నామమును బట్టే చేయనాయనా, నీ నామమును బట్టి చేయనాయనా, నీ నామమును బట్టి కార్యము జరిగించు నాయనా. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఉన్న బిడ్డలు ఎంతోమంది ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నారు. వారికి కూడా నీ నామమునందలి శక్తిని బట్టి, బలమును బట్టి విడుదల విడుదల విమోచన కలుగునుగా. ఇక్కడ ఉన్నాళ్లలో ఇంకా ఎవరు రక్షణ పొందలేదో వారిని కూడా దర్శించి, వారి మనోనేత్రాలు వెలిగించి వారిని కూడా రక్షణలోకి నడిపించు. ఇప్పుడే వారితో మాట్లాడు. ఇక్కడున్న పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు అందరిని, యవనుల్ని, స్త్రీలని, పురుషుల్ని నీవు ముట్టి బాగు చేసి బలపరిచి నీ హస్తముతో నీ నామమును బట్టి కార్యము చేయమని మా ప్రార్థన విని చేసినందుకు, నీ నామమును బట్టి మా విజ్ఞాపనలకు జవాబు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. చెప్పు. స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృతజ్ఞతలు చెల్లిస్తాను. యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు ఝాయ్, ప్రవేశ రక్తమునకు ఝాయ్, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె రోగులకు రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. దురాత్మలను వెళ్ళగొట్టు. కఠిన గొప్ప రోగాలు కూడా స్వస్థత కలగాలి. కుటుంబాల్లో ఉన్న శాపాలు తొలగాలి. మారు మనసు లేని వ్యక్తులు మారు మనసు పొందాలి. అలాంటి శక్తితో ఆ ప్రేయర్ ఆయిల్గా దాన్ని ఆశీర్వదించు. వినియోగించే బిడ్డలకు ఈ కార్యాలు జరిగించు. అయ్యా, నూనెలో ఏమి లేదు, రాసే మాలో ఏమి లేదు నాయన. చేసే ప్రార్థన నీ నామంలో ఉంటుంది కనుక ఆ నామమందలి బలాన్ని బట్టి కార్యము చేయి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులతో చెప్తాం హల్లెలూయా.